నమో బుద్ధాయ యూట్యూబ్ వీక్షకులకి అశోక విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజున మనం భారతదేశం మొత్తం జరుపుకునే ఒక మహత్తరమైన మానవీయమైన పండుగ గురించి మాట్లాడుకుందాం. అదే అశోక విజయదశమి. ఈ రోజున దసరా పేరుతో, విజయదశమి పేరుతో భారతదేశం అంతా రకరకాల సాంప్రదాయాల వాళ్ళు ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ 10 రోజులు ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి దశమి వరకు ఈ 10 రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకి రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, సిక్కు మతంలో కొన్ని కథలు ఉన్నాయి, జైనంలో కొన్ని కథలు ఉన్నాయి. ఇలా దాదాపుగా అన్ని మతాల్లో ఏదో ఒక పౌరాణిక కథతో ఈ ఉత్సవాలు జరుపుకోవటం మనకు పరిపాటి. మామూలుగా అందరూ కూడా దీన్ని 3 రకాలుగా ప్రత్యేకంగా విశేషంగా చెప్పుకుంటారు. ఒకటి మహాభారత కథకు సంబంధించింది. పాండవులు అజ్ఞాతవాసం ముగించి కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమైన రోజుగా దీన్ని చెప్పుకుంటారు. శమీవృక్షం మీద పాండవులు తమ అస్త్రాలను దాసి విరటుని దగ్గరికి కొలువుల్లోకి పోతారు. తిరిగి వచ్చిన తర్వాత విజయుడు అంటే అర్జునుడు ఉత్తర గోగ్రహణ అనంతరం ఆ శమీవృక్షం అంటే జమ్మి చెట్టు మీదకి వెక్కి ఆ యొక్క ఆయుధాలు తీస్తాడు. ఆయుధాలు తీసి యుద్ధానికి సన్నద్ధమవుతాడు. కాబట్టి ఆ రోజుని విజయుని పేరుగా అంటే అర్జునుని పేరుగా విజయదశమి అని వచ్చింది అని చెప్పని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకా రెండవ కథ, రాముడు లంకకు వెళ్ళి లంకను జయించి రావణుణ్ణి సంహరించిన రోజు, రావణుణ్ణి చంపేసిన రోజుగా చెప్పుకుంటారు. ఇది ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక శక్తి, మహిషాసురుణ్ణి చంపిన శక్తిని కొలిచే పండగగా బహుళ ప్రచారంలో ఉంది. ఇలా రకరకాల కథలు, పౌరాణిక గాథలతో ఈ పండుగ ప్రసిద్ధమైంది. భారతదేశం అంతా జరుపుకునే పండుగ. అసలు ఒక పండుగ ఒక దేశం మొత్తం జరుపుకుంటున్నారంటే దానికి ఏదో ఒక సాంస్కృతికమైన భూమిక ఉండాలి, చారిత్రక పునాది ఉండాలి అని చెప్పని ఆలోచిస్తే మన చరిత్రలో బౌద్ధ స్వర్ణయుగంగా కీర్తించబడ్డ మౌర్య సామ్రాజ్యంలోని అశోకుని కాలంలో అసలు ఈ ఉత్సవానికి పునాది కనిపిస్తుంది. ఈ విజయదశమి అనే పండుగ మొట్టమొదట పుట్టింది అశోకుని పాలనలో. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశాన్ని మౌర్యులు మొట్టమొదటిగా పరిపాలించిన మహాచక్రవర్తుల్లో ఒకరు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 323లో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కొడుకు బిందుసారుడు, బిందుసారుని కుమారుడు అశోకుడు. క్రీస్తుపూర్వం 304లో అశోకుడు జన్మించాడు. ఇది మనం ఒక ఎపిసోడ్లో ప్రత్యేకంగా చెప్పుకున్నాం. గత ఎపిసోడ్లో అష్టమి రోజున అశోకుడు జన్మించాడని, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం. అది మీరు చూడొచ్చు. ఆ అశోకుడు పుట్టిన 7 సంవత్సరాలకి అశోకుని తండ్రి అయిన బిందుసారుడు క్రీస్తుపూర్వం 297లో మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన అధిష్ఠించిన తర్వాత క్రీస్తుపూర్వం 272లో అంటే అప్పటికి అశోకునికి 32 సంవత్సరాలు. అప్పుడు తండ్రిని సోదరుల్ని ప్రక్కకి నెట్టేసి అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. కానీ అప్పటికి ఆయన ఇంకా సింహాసనాన్ని అధిష్ఠించాల, ఆయనకి పట్టాభిషేకం జరగల. అది ఆ తర్వాత 4 సంవత్సరాలకు జరిగింది. అంటే క్రీస్తు పూర్వం 269లో అంటే అశోకుడి యొక్క 36 ఏళ్ల వయసులో పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరగకుండా 4 సంవత్సరాల పరిపాలన చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చరిత్రలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ 4 సంవత్సరాలు కలిపి కొందరు లెక్కేస్తూ ఉంటారు. 4 సంవత్సరాలు తీసేసి క్రీస్తుపూర్వం 269తో కొందరు లెక్క వేస్తారు. అందుకని 269 అనేది
అశోకుడి యొక్క మొట్టమొదటి పాలనా సంవత్సరం అంటారు. అంతకుముందు 4 ఏళ్ళు రాజముద్ర లేకుండా పరిపాలన చేశాడు. ఆయన మాటే చెల్లుబాటు అయింది. ఇలా పరిపాలన చేసిన అశోకుడు క్రీస్తు పూర్వం 261లో కళింగ మీదకి దండయాత్ర చేశాడు. కళింగ దండయాత్ర చేయటానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అశోకుడి నుంచి పారిపోయిన చాలామంది చక్రవర్తులు కళింగలో తలదాచుకుని కళింగ రాజుల యొక్క ప్రోత్సాహంతో అశోక సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేయాలి, అశోకుని రహస్యంగా అంతమొందించాలి అనే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా అశోకునికి తెలిసి మంత్ర సామంతులందరూ కూడా సమావేశమై కళింగని జయించవలసిందే అని చెప్పి తీర్మానించుకున్నారు. రెండవది, కళింగ నిజానికి ఒక ఆటవిక ప్రదేశం, కానీ చాలా ధనవంతమైన ప్రదేశం కూడా. 2 గొప్ప మహానదులు ప్రవహిస్తున్నాయి, మంచి పంటలు ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద ఓడరే ఉంది ఇప్పుడు కళింగ పట్టణం. కాబట్టి కళింగని ఆక్రమించుకుంటే తన సామ్రాజ్యంలో ఒక సమృద్ధి కలిగిన ప్రాంతం తన చేతులకు వస్తుందని కూడా అశోకుడు ఆలోచించాడు. అయితే అశోకుని యొక్క ఆలోచనల్ని ఈ కళింగ యుద్ధం తల్లకిందులు చేసింది. దానికి కారణం ఏంటంటే అశోకుడు ఏమనుకున్నాడంటే తను గతంలో చాలామందిని ఓడించాడు. ముఖ్యంగా తక్షశిలలో పెద్ద యుద్ధం చేశాడు అశోకుడు. ఆ యుద్ధం నెలల తరబడి జరుగుతుంది అనుకుంటే రోజుల్లోనే ముగిసిపోయింది. అలాంటి గొప్ప వీరుల్ని రోజుల్లో ముగించేశాను, కాబట్టి కళింగ అంతా ఒక 10 రోజుల్లో యుద్ధం తేలిపోతుంది అనుకుని కళింగ మీదకి దండయాత్రకు వచ్చాడు అశోక్. కళింగ సామ్రాజ్యాన్ని జయించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. చాలా ఘోరమైన యుద్ధం జరిగింది. దాదాపుగా 9-10 మాసాల యుద్ధం జరిగింది. 10 రోజుల్లో ముగిస్తుంది అనుకున్న యుద్ధం 10 నెలల పాటు సాగింది. ఇరుపక్కల చాలామంది సైన్యాన్ని కోల్పోయారు. ప్రపంచ చరిత్రలోనే చాలా ఘోరమైన యుద్ధంగా దీన్ని చెప్తారు. ఎందుకంటే అశోకుడి కాలానికి భారతదేశ జనాభా 5 కోట్ల మంది. భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం కాదండి. ఇప్పుడున్న మన భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,000 చదరపు కిలోమీటర్లు. కానీ బింబిసారుడు కాలానికే 34 లక్షల చదరపు కిలోమీటర్ల మౌర్య సామ్రాజ్యం. ఈ కళింగ యుద్ధము, తక్షశిల యుద్ధాలు ఇవన్నీ జరిగే నాటికి, అంటే కళింగ యుద్ధం ముగిసే నాటికి మౌర్య సామ్రాజ్యం యొక్క విస్తరణ 50 లక్షల దాకా వెళ్ళింది. 50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు వెళ్ళింది. అంటే దాదాపుగా ఇరాక్ బోర్డర్ నుంచి ఇటు బర్మా వరకు, నేపాల్ నుంచి కిందన ఆంధ్ర ప్రాంతం వరకు ఈ మొత్తం కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగమైపోయింది. అంత సువిశాల భారతదేశంలో ఉన్న జనాభా 5 కోట్ల మంది కేవలం, లేదా ఇంకో 6 కోట్ల మంది ఉంటారు. ఇందులో దాదాపుగా 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది క్షతగాత్రులయ్యారు. కాళ్ళు పోగొట్టుకుని, చేతులు పోగొట్టుకుని, అవయవాలు పోగొట్టుకుని బ్రతకలేక చస్తూ ఉన్నవాళ్ళు 1,50,000 మంది. ఆ తర్వాత దాదాపుగా 1,00,000 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు కళింగులు. ఇంత మహాఘోరమైన యుద్ధం ఈ భూమి మీద ఇంతవరకు ఎక్కడా ఏ దేశంలోనూ, ఏ ప్రాంతంలోనూ, ఏ కాలంలోనూ జరగలేదు. ఇంకా మన ఏదో పురాణాల్లో, గాథల్లో అక్షౌహిణీలు, 1800 అక్షౌహిణీలు, ఎంతెంతో మంది సైనికులు పాల్గొన్నట్టుగా, కోట్లాది మంది చచ్చిపోయినట్టు, యుద్ధం ముగిసే నాటికి 3 మిగిలినట్లుగా కథలు చెబుతారు. అవి కథల్లో మాత్రం ఉంటాయి తప్పితే చరిత్రలో మనకి గణనకి అందినంత వరకు కళింగ యుద్ధం అంతటి ఘోరమైన యుద్ధం ప్రపంచ చరిత్రలో ఈనాటి వరకు జరగలేదు. ఇటీవల మనం చూసిన ప్రపంచ యుద్ధాలు కూడా కళింగ యుద్ధం కంటే చిన్న యుద్ధాలే. అలాంటి యుద్ధం జరిగింది. ఇంత యుద్ధం ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో కూడా చరిత్రకందిన సైనిక బలగాలు ఉన్నాయండి. కాల్బలం ఉంది, అశ్వక దళం ఉంది, గజబలం ఉంది, రథబలం ఉంది. దాదాపు మనం 5 కోట్లు 6 కోట్లు అనుకున్నాం భారతదేశ జనాభా. ఈ యుద్ధంలో పాల్గొన్నవారు 6 లక్షల మంది మౌర్య సామ్రాజ్యం తరఫున. అదే కళింగుల తరఫున పాల్గొన్న కాల్బలం 2,10,000. అశ్వక దళం
మౌర్య సామ్రాజ్యం పక్కన 30,000 అశ్విక దళం ఉంటే కళింగుల పక్కన 7,000 అశ్విక దళం ఉంది. మౌర్యుల పక్షాన 9,000 గజబలం ఉంటే కళింగుల పక్షాన 2,000 గజబలం ఉంది. రథబలం యొక్క లెక్కలు ఇది విధంగా తేలలేదు, కానీ వాళ్ళు కూడా దాదాపుగా మౌర్య సామ్రాజ్యం యొక్క రథబలం 3,000 ఉంటే కళింగుల రథబలం 900గా లెక్కిస్తున్నారు. మరి ఇంత బలం యుద్ధానికి దిగిన తర్వాత ఇందులో దాదాపుగా అంటే ఇరుపక్షాల్లో 8 లక్షల మంది యుద్ధంలో పాల్గొంటే 3.5 లక్షల మంది హతమైపోయారు. అంటే దాదాపుగా సగం బలం దెబ్బతినిపోయింది. అందుకనే ఇలాంటి ఘోరమైన యుద్ధం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని చెప్పేది. ఇలాంటి యుద్ధం జరిగే సమయంలో మనం ఆనాటి ధార్మిక విషయాలు కూడా రాచరిక విషయాలు చూసుకోవాలి. కళింగ మౌర్య సామ్రాజ్యానికి ముందు నందరాజులు, మగధ రాజులైన నందరాజుల యొక్క పరిపాలన కింద ఉండేది. నందవర్ధనుడు మొట్టమొదటిగా కళింగని పరిపాలన చేశాడు. ఆ తర్వాత ధననందుడు, ఆ తర్వాత నవనందుడు. ఆ నందుల దగ్గర నుంచి కళింగులు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. కళింగలో ఒక 5-6 గణరాజ్యాలు ఉండేవి. ఆ గణరాజ్యాల్లో చేది వంశానికి సంబంధించిన గంగారుడులు అంటే గంగపుత్రులు అంటే పల్లెకారులు, అగ్నికుల క్షత్రియులు, వీళ్ళకి సంబంధించిన రాజ్యం ఒకటి ఉంది. దాని యొక్క రాజధాని ఖండగిరి, అంటే ఇప్పుడు దగ్గర ఉన్న భువనేశ్వర్. దాన్ని ఐళ అనే కళింగుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు. గంగారుడు ఈయన్ని మేఘనాథుడు అని కూడా అంటారు. ఈయన నాయకత్వంలో మిగిలిన కళింగ గణతంత్రాలన్నీ కూడా ఈ నాయకత్వంలోకి వచ్చినాయి. కళింగ సమాఖ్యకి నాయకత్వం వహించి మౌర్యుల మీద, అశోకుడి మీద యుద్ధానికి తలపడ్డ వ్యక్తి ఐళ. ఇతను కూడా యుద్ధంలో మరణించాడు. యుద్ధం జరిగిన తర్వాత అశోకుడి యొక్క మనస్సు మారి ఆయన చేసిన తప్పులు సరిదిద్దుకోవటం ప్రారంభించాడు. ఈ సరిదిద్దుకోవటం మొట్టమొదటిసారిగా కళింగ నుంచే ప్రారంభించాడు. ఈ గంగారుడుల వంశానికి సంబంధించిన వ్యక్తి కారువాకి, ఆమెను వివాహం చేసుకున్నాడు అశోకుడు. చేసుకుని కళింగులకు అల్లుడయ్యాడు. అంతేకాదు, ఆమెని మామూలు స్త్రీగా చూడల భార్యగా ఆమెకి 2వ రాణి వాసం ఇచ్చాడు. 2వ రాణిగా ప్రకటించాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అప్పటికి అసంధిమిత్ర అశోకుడి యొక్క పట్టమహిషామి. ఆమె 35 సంవత్సరాలు రాణిగా ఉందామె అసంధిమిత్ర. ఆమె ఉండగానే 2వ మహారాణిగా కారువాకిని ప్రకటించాడు. కారువాకి కళింగ రాజ్య పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పాడు. ఆమె తోసలి అంటే ఈనాడు ఉన్న ధౌలి అని ధూళికట్ట, తోసలి కళింగలో ఉన్న తోసలి ప్రాంతంలో ధౌలిలో ఉంటూ ఆమె కళింగని పరిపాలన చేసింది. ఆమె తరువాత ఆమె కుమారుడు తివరుడు కళింగకి రాజయ్యాడు. ఆ విధంగా కళింగ సామ్రాజ్యాన్ని తాను జయించినప్పటికీ అశోకుడు పరిపాలన చేయలే. ఆ కళింగుల చేతే పరిపాలన చేయించాడు. రెండవది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కళింగుల కోసం ప్రత్యేకమైన శాసనం వేయించాడు. గిరిజనుల సంక్షేమానికి, గిరిజనుల్ని మోసం చేయకూడదు, వారి ఆస్తులు ఆక్రమించకూడదు, వారు సాంస్కృతికంగా చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. కాబట్టి వ్యాపారులు, చదువుకున్న వాళ్ళు, మైదాన ప్రాంతంలో ఉన్న ధనవంతులు అక్కడకు వెళ్ళి వారి ప్రాంతాల్ని ఆక్రమించుకోకూడదు. అది చాలా నేరము. వాళ్ళని సంస్కరించాలి, వాళ్ళకి ధర్మాన్ని నేర్పాలి, ప్రత్యేకంగా వాళ్ళని ధార్మిక దారిలోకి తీసుకురావాలి కళింగుల్ని అని చెప్పని ఒక గిరిజనులకు సంబంధించిన ప్రత్యేకమైన శాసనాన్ని అశోకుడు వేశాడు. అది మనకు దొరికిన 13వ రాతి శాసనంలో మనకు కనిపిస్తుంది. వారి కోసం అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. అది కళింగులకు తీసుకున్న శ్రద్ధ. ఇక తనకు తాను తీసుకున్న
విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అప్పటికే అశోకుని యొక్క భార్య ఒక ఆమె బౌద్ధ కుటుంబానికి సంబంధించిన ఆమె ఉంది. ఆమె విదిషాదేవి. విదిషా పట్టణానికి సంబంధించిన ఆమెన అశోకుడు వివాహం చేసుకున్నాడు. ఆమెకి 2 పిల్లలు, మహీంద్రుడు, సంఘమిత్ర. వారిది బౌద్ధ కుటుంబం. ఆమె అప్పటికే అశోకుడికి చాలాసార్లు బౌద్ధం గురించి చెబుతూ ఉండేది. నిజానికి అశోకుని కాలానికి జైన సాంప్రదాయం వారి ఇళ్లల్లో ఉంది. అశోకుని యొక్క తాతగారు, తండ్రి గారు జైన సాంప్రదాయాన్ని పాటించారు వాళ్ళు. చంద్రగుప్తుడు, బింబిసారుడు ఇద్దరు. అలాగే శైవ సాంప్రదాయం కూడా ఉంది. శైవానికి సంబంధించిన సాంప్రదాయం కూడా ఉంది. బౌద్ధం కూడా ఉంది. తన భార్య ద్వారా బౌద్ధాన్ని తెలుసుకుని బౌద్ధానికి ఆకర్షితుడయ్యాడు అశోకుడు. ఆమె యొక్క గురువుగారైన మొగ్గలిపుత్త తిస్స, ఈయన్నే కొన్ని గ్రంథాల్లో ఉపగుప్తులు వారు అంటారు. సంస్కృత గ్రంథాల్లో ఉపగుప్తుడుగాను, పాళీ గ్రంథాల్లో మొగ్గలిపుత్త తిస్సగాను అశోకుని యొక్క బౌద్ధ గురువు పేరు ఉంది. 2 పేర్లు ఒకే వ్యక్తికి సంబంధించినవిగా చరిత్రకారులు తీర్మానించారు. ఆ యొక్క గురువు గారిని పరిచయం చేయటంతో అశోకుడు తనకు తాను కళ్ళెం వేసుకోవాలనుకున్నాడు. ఇక నేను బౌద్ధాన్ని స్వీకరించకపోతే నాకున్న ఈ దుందుడుకు స్వభావంతో ఇంకా ఎన్నో యుద్ధాలు చేస్తానేమో, కాబట్టి నాకు నేనే ఒక ధర్మ మార్గంలోకి వెళ్ళాలి, నా మనసును నేను అదుపు చేసుకోవాలి అని చెప్పని భావించి బౌద్ధాన్ని తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకున్నాడు. ఇంతలో కళింగ యుద్ధం జరిగి సంవత్సరం కాలం నడిచిపోయింది. మంత్రులు, ప్రధానమంత్రులు, దండనాయకులు అందరూ సమావేశమై కళింగ విజయోత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలి, మౌర్య సామ్రాజ్యం మొత్తం అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ ఉత్సవాన్ని మనం ఘనంగా చేయాలి దేశమంతటా అనే విషయాన్ని అశోకుడితో చర్చిస్తారు. అశోకుడు అప్పటికే తన మనసులో ఆలోచిస్తున్నాడు, ఎలా నేను ధర్మ మార్గంలోకి రావాలి అని. అతనికి ఈ యొక్క ప్రతిపాదన మరింతగా నచ్చింది అశోకుడికి. వెంటనే సామంత దండనాయకులారా, కళింగ విజయోత్సవాల్ని ఘనంగా జరుపుకుందాం, కానీ ఒక్క మార్పు. కళింగని జయించినందుకు ఈ విజయోత్సవాలు మనం జరుపుకోవద్దు. మానవ హననానికి పాల్పడి రక్తాన్ని ప్రవహించి నిర్దాక్షిణ్యంగా యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నందుకు ఈ విజయోత్సవాల్ని జరుపుకోవలసిన పని లేదు. ఈ సందర్భంగా నేను కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. ఈ దేశ చరిత్రని మార్చాలనుకుంటున్నాను. ప్రపంచ చరిత్రని మార్చాలనుకుంటున్నాను. అసలు రాజంటే ఎలా ఉండాలో నిరూపించాలనుకుంటున్నాను. కాబట్టి దానికి చిహ్నంగా ఈ విజయోత్సవాలు జరుపుకుందాం అని చెప్పని క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం ప్రారంభమై ముగిసింది. 260లో ఈ ఉత్సవాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఇదిగో ఈ కళింగ విజయోత్సవాలే ఈనాడు మనం జరుపుకునే విజయదశమి ఉత్సవాలు. అశోకుడు ఏం చెప్పాడంటే, నేను ధర్మ మార్గంలోకి ప్రయాణం చేస్తున్నాను, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను, భగవాన్ బుద్ధుడు చెప్పిన విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నేను పూనుకుంటున్నాను. కాబట్టి ఈ ఉత్సవాల్ని మనం 10 రోజులు జరుపుకుందాం, 10 రోజుల ఉత్సవాలుగా ప్రకటించండి అని చెప్పని ఈ విజయాల్ని ప్రకటిస్తూ వీటికి ధర్మ విజయ ఉత్సవాలు అని నామకరణం చేశారు. ఈ ధమ్మ విజయ అనేది కళింగని జయించటం కాదు, కళింగ యుద్ధానంతరం తన మనసును తాను జయించుకోవటం, మంచి వైపు మరల్చటం. కాబట్టి తనలో వచ్చిన మానవతకి విజయంగా, ధర్మానికి విజయంగా ధమ్మ విజయ పేరుతో ఈ ఉత్సవాలు జరిపినట్లు అశోకుని శాసనాల్లో ప్రత్యేకంగా లిఖించబడింది. ఈ ఉత్సవాలు 10 రోజులు జరిగినాయి.
ఈ 10 రోజుల్లో 10 కార్యక్రమాలు ఆయన ప్రకటించాడు. ఉదాహరణకు రోడ్లు వేయించటం, సత్రశాలలు కట్టించటం, బావులు తవ్వించటం. మనం బావులు అనగానే మంచినీళ్ళకి అనుకుంటామండి, మంచినీళ్ళకి కాదండి, వ్యవసాయానికి. కాలువలు తవ్వించటం, రహదారులు వేయించటం, రైతులకు వడ్డీ రుణాలు మాఫీ చేయటం, రైతులకు ఉచితంగా నాగళ్ళు, వ్యవసాయ పరికరాలు అందించటం. వీటన్నిటికీ తోడు జీవహింసను నిషేధించటం పంచశీలలో మొట్టమొదటి విషయాన్ని ఆయన ప్రకటించాడు. ఈ 10 రోజుల కార్యక్రమాల్లో రోజుకొక కార్యక్రమాన్ని ప్రకటించాడు ఆయన. జీవేణి జీవ నా పుసితయే అన్నాడు. జీవేణి జీవ నా పుసితయే అంటే జీవంతో జీవం పోషింపబడకూడదు. నా పుసితయే నా పోషతయే. జీవేణి జీవ, జీవంతో జీవం పోషించబడకూడదు. అలాగే యుద్ధభేరి ఈ రాజ్యంలో వినిపించకూడదు. ధర్మభేరి మాత్రమే వినిపించాలి, ధర్మఘోష మాత్రమే వ్యాపించాలి అని ప్రకటించాడు. అలా 7 రోజులు చేసిన తర్వాత 8వ రోజున ఆశ్వయుజ శుద్ధ అష్టమి. అష్టమి రోజు బౌద్ధ దీక్ష తీసుకునే రోజులు. బౌద్ధులకి 4 రోజులు ఉంటాయండి ప్రతి మాసంలోనూ. వాటిని ఉపోసదా దినాలు అంటారు, అంటే ఉపవాస దినాలు. ఎవరైనా సరే దీక్ష తీసుకునేవాళ్ళు ఉపాసకులు కానివ్వండి, భిక్షువులు కానివ్వండి, ఆ రోజుల్లో తీసుకుంటారు. అందులో అష్టమి రానే వచ్చింది. అష్టమి రోజున ఆయన గృహస్థుగా దీక్ష తీసుకున్నాడు. బౌద్ధాన్ని స్వీకరించాడు, పంచశీల స్వీకరించాడు. స్వీకరించిన వెంటనే జీవేణి జీవ నా పుసితమే అని చెప్పాడు. ఆ మరునాడు ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగని ప్రకటన చేశాడు. తన దగ్గర బందీలుగా ఉన్న సైనికుల్ని, దాదాపు కళింగ సైనికులే 1,00,000 మంది ఉన్నారు. ఇతర సైనికులు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ దాదాపు 1,50,000 మంది సైనికుల్ని భేషరతుగా విడుదల చేశాడు. విడుదల చేయటమే కాదండి, ఒక్కొక్క సైనికుడికి కొంత భూమిని, అంటే దాదాపుగా 2 హెక్టార్ల భూమిని పట్టా ఇచ్చాడు. ఆయన హక్కుదారుగా పట్టా ఇచ్చాడు. యుద్ధ ఖైదీగా ఉన్నందుకు అతని కుటుంబ సభ్యుల యొక్క పోషణ చాలా భారంగా, కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ తప్పును సవరించుకోవటానికి, ఆ పాపాన్ని సవరించుకోవటానికి ఒక్కొక్క ఖైదీకి 2 హెక్టార్ల భూమిని పట్టాతో సహా, ప్రభుత్వ పట్టాతో సహా, అనుమతితో, రాజు ముద్రతో అందించాడు. బహుశా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇలా జరిగిన సంఘటన ఎక్కడా లేదు. ఇంకా ఆధునిక కాలంలో కూడా చాలా దుర్మార్గంగా జర్మనీ లాంటి దేశంలో కూడా కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి లక్షల మందిని ప్రాణం తీసిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధ ఖైదీలు నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా 20వ శతాబ్దంలో కూడా ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడండి? 2300 సంవత్సరాల క్రితం యుద్ధ ఖైదీలుగా తాను బంధించిన నేరానికి ఒక్కొక్కడికి 2 హెక్టార్ల భూమిని ఆయన హక్కుగా ఇచ్చాడు. ఆ విధంగా తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఇంకా ఆఖరి రోజు 10వ రోజు. ఇది నిజంగా ప్రపంచం మొత్తం పండగ చేసుకోవలసిన రోజు. అదే విజయదశమి, ధర్మ విజయదశమి, అశోక విజయదశమి. ఆ రోజున ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశాడు. ఏంటా ప్రకటన? నేను ఇక నుంచి కత్తి పట్టను, కత్తిని వదిలేస్తున్నాను, ఆయుధాలు వదిలేస్తున్నాను, యుద్ధాలు చేయను. నేను కానీ నా వంశం వారు కానీ ఇక రాజ్యాల కోసం యుద్ధాలు చేయరు, రక్తాన్ని పాలించరు, ఈ ప్రపంచాన్ని రణరక్త సిక్తంగా మార్చరు అని చెప్పని ప్రకటించి శాంతి కపోతాన్ని ఎగరేసి కరుణ జెండాని చేపట్టాడు అశోకుడు. ఇది ఎంత మానవీయ మహత్తరమైన ప్రకటన. అందుకనే ప్రపంచంలో చక్రవర్తుల చరిత్రలందరినీ అధ్యయనం చేసిన చరిత్రకారులు అశోకుడు ఆకాశంలో నక్షత్రం లాంటి వాడు అని చెప్పారు. కానీ హెచ్జి వెల్స్ దాన్ని కూడా ఒప్పుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచ చరిత్రలో రాజులందరిలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆకాశంలో నక్షత్రాలు లాంటి వారు. అశోకుడు పున్నమి చంద్రుడు అని చెప్పాడు.
పున్నమ చంద్రుడు ఆకాశంలో వస్తే ఒక్క నక్షత్రము కనిపించదు. చంద్రుని యొక్క వెలుగుకి నక్షత్రాలన్నీ కనిపించకుండా మాయమైపోతాయి. చంద్రుడు లేనప్పుడే నక్షత్రాలు కనిపిస్తాయి. అలాగే అశోకుడు అనే వ్యక్తిని తీసి పక్కన పెడితేనే ఈ మిగిలిన రాజులు కనిపిస్తారు. మనం ఎప్పుడైతే అశోకుడిని తీసుకొచ్చి మనం ముందు పెట్టుకున్నామో మిగిలిన రాజులు ఎవరో మనకు కనిపించరు. అందుకనే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు మన రాజముద్రగా దేన్ని తీసుకోవాలి, మన అధికార చిహ్నంగా దేన్ని తీసుకోవాలి, పరమవీర చక్ర ఎవరి పేరుతో ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు అన్ని చిహ్నాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు నెహ్రూ గారు ఇద్దరూ కూడా బౌద్ధాభిమానులు కాబట్టి బౌద్ధాన్ని నుంచి అశోకుడి నుంచి తీసుకుని మన స్వతంత్ర భారతదేశాన్ని పరిపుష్టం చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అతి గొప్ప ముఖ్య విషయం ఒకటి ఉందండి. ఇప్పటికి కూడా మన పండుగలు ఉత్సవాలు ప్రాంతాలను బట్టి చాలా పండుగలు ఉంటాయి. తెలంగాణలో ఉండే పండుగ బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రాంతంలోనే ఉండదు, రెండు తెలుగు ప్రాంతాలే. స్థానికంగా గ్రామదేవతలు ఉంటారు, స్థానికంగా కొన్ని తిరునాళ్ళు జరుగుతూ ఉంటవి. అలాగే కొన్ని రాష్ట్రాలకు కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలకు కొన్ని పండుగలు ఉంటాయి. భారతదేశం అంతా చేసుకునే పండుగలు ఎక్కడా లేవు అంతకుముందు. అఖండ భారతం అని ఏదైతే మనం అనుకుంటున్నామో, మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో 50 లక్షల చదరపు కిలోమీటర్లో ఉన్న మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ మొత్తం ఈ అఖండ భారతం ఈ రోజున ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో జరుపుకున్న మొట్టమొదటి పండుగ ధర్మ విజయ, అదే అశోక విజయదశమి. ఈ దేశ చరిత్రలో జాతి మొత్తం జరుపుకున్న మొట్టమొదటి పండుగ, ఏకైక పండుగ. అంటే జాతీయ భావనను కూడా కలిగించిన ఉత్సవం ఇది. ఇలా ఒక దేశం మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఎందుకంటే ఈ ఉత్సవంలో దేవుడు ఎవరూ లేరు, ఇది ముఖ్యమైన విషయం. దేవతలు లేరు, దేవుడు లేరు, ధర్మం మాత్రమే ఉంది. చాలా విచిత్రమైన విషయం అండి ఇది. అశోకుడి తర్వాత 700 సంవత్సరాలకు వచ్చిన పురాణాల్లో రకరకాల కథలు వచ్చినాయి. గుప్త సామ్రాజ్యం తర్వాత వచ్చిన పురాణ కథల్లో ఇంకా విచిత్రమైన కథలు వచ్చాయండి. మనం చెప్పుకునే దసరాకు సంబంధించిన కథలన్నిటిల్లో అహింస ఉండదు, హింసే ఉంటుంది. మహిషాసుర మర్దనం ఉంది, అర్జునుడి విషయం ఉంది, రాముని విషయం ఉంది. ఇవన్నీ కూడా యుద్ధాలకు సంబంధించినవే, యుద్ధ ముగింపులే, రక్తపాతంతో ముగింపైన విషయాలే. కానీ ధర్మ విజయ అనేది రక్తపాతంతో సంబంధం లేని, ప్రాంతాలతో సంబంధం లేని, జాతులతో సంబంధం లేని, రాజులతో సంబంధం లేని, మతాలతో సంబంధం లేని ఒక గొప్ప మానవీయ ఉత్సవం, మానవీయ పండుగ. ఈ దేశాన్ని ఏకం చేసి ఈ దేశాన్ని సాంస్కృతిక బంధంలో ఇమిడ్చిన మొట్టమొదటి పండుగ అశోక విజయదశమి. కాబట్టి ఇది ఒక జాతీయ పర్వదినం, ధర్మ పర్వదినం. ఇది ఎంత గొప్ప విజయం అంటే మనం చాలా చెప్పుకుంటాం కథలు. మన భారతదేశాన్ని ఆ చక్రవర్తి జయించాడు, ఈ చక్రవర్తి జయించాడు, కుషానులు వచ్చారు, మంగోలులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి మన దేశాన్ని జయించారు అని చెప్పుకుంటాం. కానీ ఈ దేశంలో పుట్టిన ఒక చక్రవర్తి ఈ ప్రపంచాన్ని జయించాడు. ఆ విషయం మనం ఘనంగా చెప్పుకోవాలి. ఎవరా చక్రవర్తి? ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఎవరండి? అశోకుడు. ఎలా జయించాడు? ధర్మంతో జయించాడు. బౌద్ధ ధర్మాన్ని ప్రపంచం నలుమూలలకి వ్యాపింపజేశాడు. యుద్ధం లేదు, రక్తం పారలేదు, కత్తులు కరాళ నృత్యం చేయలేదు, కాలం కత్తులతో వంతెన కట్టలేదు, దురాశలు చూపలేదు. నువ్వు మా మతం తీసుకుంటే నీకేదో కొంత లాభం చేస్తాం అనే ఆశ చూపలేదు. నిర్బంధం చేయలేదు, మతం తీసుకోకపోతే మర్యాదగా ఉండదని చెప్పి నిర్బంధం చేయలేదు. ఇవన్నీ లేకుండా బుద్ధుడు చెప్పిన బౌద్ధ ధర్మాన్ని, ఒక మానవీయ ధర్మాన్ని ప్రపంచం మొత్తం వెదజల్లిన వ్యక్తి అశోకుడు. ఆయన ప్రపంచ విజేత, ధర్మ విజేత. ఆ మగధ చక్రవర్తి
ఈ ధరణిని జయించిన ధర్మ విజేత, అతని గురించి ఘనంగా చెప్పుకుందాం. అశోకుడి యొక్క ధర్మాన్ని గురించి ఘనంగా చెప్పుకుందాం. భారతీయ సంస్కృతిగా భారతీయ నవనాడుల్లో ధర్మ విజయం మిగిలిపోయినప్పటికీ బౌద్ధం ఈ దేశంలో వెనకబడిపోవడంతో ఈ అశోక విజయదశమి కూడా కాలగర్భంలో కలిసిపోయి వేరే వేరే రూపాల్లో కొనసాగుతూ వచ్చింది. అయితే ఆధునిక కాలంలో బౌద్ధాన్ని అన్వేషించే కాలంలో, బౌద్ధ పునరుద్ధాన కాలంలో 3 వ్యక్తులు ఈ అశోక విజయదశమిని శోధించి సాధించారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి ధర్మానంద కోసంబి, రెండవ వ్యక్తి సత్యనారాయణ గోయంకా గారు. వీళ్ళిద్దరితో పాటు ఈ విజయదశమికి ఈ రోజున తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తి బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎప్పుడు స్వీకరించాలి అని చెప్పి ఆలోచించాడు. ఆయన ఆలోచించి ధమ్మ విజయ ఉంది చరిత్రలో, అశోక విజయదశమి ఉంది. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన ఒక తారీఖు ఉంది మనకి. ఆ రోజున విజయదశమి రోజునే తాను కూడా స్వీకరించాలనుకుని 1956 అక్టోబర్ 14, 15 తేదీల్లో విజయదశమి రోజున నాగపూర్లో 6 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇక అప్పటి నుంచి ఈ విజయదశమికి తిరిగి పునరుజ్జీవనం లభించింది. బౌద్ధులు కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. నిజానికి ఈ దేశంలో బహుజనులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అంటరాని వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ దేశంలో ధార్మిక హక్కు లేదండి. దేవాలయ ప్రవేశం లేదు. ఏ గ్రంథాల్లో కూడా వీళ్ళకి ముక్తి వస్తుందని కానీ, వీళ్ళు స్వర్గానికి వెళ్తారని కానీ లేదు. వీళ్ళు జీవితాంతం పాపాత్ములే. ఏ ధర్మశాస్త్రం అలాగే చెప్పింది వీళ్ళని, ఒక్క బౌద్ధం తప్ప. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అశోక విజయదశమి రోజున బౌద్ధాన్ని స్వీకరించటం ఈ దేశంలో ఉన్న అట్టడుగు ప్రజలకి ధార్మిక స్వాతంత్ర దినం. అది ధార్మిక స్వేచ్ఛ వచ్చింది. ఒక భావజాలమైన విప్లవానికి స్వేచ్ఛా కేతనంగా ఆ రోజు నిలబెట్టాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ అశోక విజయదశమిని ధార్మిక స్వాతంత్ర దినంగా మనం ప్రకటించుకుంటూ ప్రతి సంవత్సరం మన కుటుంబాల్లో, మన సమాజాల్లో ఈ అహింసా ఉత్సవాన్ని, ఈ ధర్మ విజయని అశోక విజయదశమిగా, ధార్మిక స్వాతంత్ర దినంగా ఘనంగా జరుపుకుని బౌద్ధ సంస్కృతిని విస్తృతంగా వ్యాపింపజేయాలి. అందరికీ బుద్ధ వందనాలు. మరోమారు అశోక విజయదశమి శుభాకాంక్షలు.